హాయ్ అండి. మారల్ స్టోరీస్ అనేవి పిల్లలకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయండి. వాళ్ళు కథల రూపంలో చెప్తే తొందరగా గ్రహిస్తారు. ఈ రోజు రేపు పిల్లలు కంప్యూటర్స్‌తోనే ఎక్కువగా ఫ్రెండ్‌షిప్ వాటితోనే వీడియో గేమ్స్‌తో ఉంటున్నారు తప్ప మారల్ స్టోరీస్ అనేవి తెలుసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. సో, ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం మనం. అదేంటంటే ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. రామ, లక్ష్మణులు అని చెప్పి వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఒకరి పట్ల ఒకరు. సో, కొన్నాళ్ళకి ఇద్దరికీ పెళ్ళిళ్ళవుతాయి. తల్లిదండ్రులు చనిపోతారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలుండరు. సో, వాళ్ళు ఉన్న 10 ఎకరాలని చెరు 5 ఎకరాలు తీసుకొని విడిపోతారనమాట. కానీ రాముడికి అన్నంటే తమ్ముడికి గౌరవం, తమ్ముడంటే అన్నకి ప్రేమ ఇలా ఉండేదనమాట. లక్ష్మణుడు ఎలా ఆలోచిస్తాడంటే, నాకు పిల్లలు లేరు. నేను ఎలాగైనా బతకగలను. అన్నకి ఇద్దరు పిల్లలు. ఎలా అయినా సరే అన్నకి బాగా అవసరం పడతాయని చెప్పి తన పంటలోంచి ప్రతి సంవత్సరం పంట చేతికొచ్చే సమయానికి 10 బస్తాలు అన్న కొట్లో వేసేవాడంట. అన్నేమో నాకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు నాకు ఏదో ఒక రోజుకి అంది వస్తారు. కానీ తమ్ముడికి పిల్లలు లేరు, కష్టమవుతుందని చెప్పి తన పంటలోంచి 10 బస్తాల ధాన్యం అన్న కొట్లో వేసేవాడంట. నిజంగా వండర్‌ఫుల్ కదా! సో, అలా ఏస్తూ ఒకరోజు ఎదురు పడిపోతారనమాట. ఇద్దరు చాలా సంతోషిస్తారు ఒకరి పట్ల ఉన్న ఒకరి ప్రేమకి. ఊర్లో వాళ్ళైతే చాలా చాలా ముచ్చట పడతారండి. సో, దీనివల్ల నీతి ఏంటంటే నిజమైన ప్రేమానురాగాలని ఎవ్వరు కూడా దూరం చేయలేరు అని. మీరేమంటారు? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టి